ఈరోజు ఒక శాసనసభ్యునిగా రెండవసారి జగిత్యాల ప్రజలు గెలిపించిన తర్వాత ఒక డాక్టర్గా కూడా ఉండడం, అలాంటి నాకు ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్గ గారు పిలిపించుకొని ఈ కార్యక్రమాలు చేసే అవకాశాన్ని కల్పించినందుకు జగిత్యాల ప్రజలకు సదా రుణపడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక గొప్ప అవకాశం. మానవ సేవనే మాధవ సేవ అంటాం. మానవ సేవనే మాధవ సేవ అంటాం. ఇంగ్లీష్లో అయితే సర్వీస్ టు గాడ్ ఇస్ సర్వీస్ టు హ్యుమానిటీ అంటాం. ఖురాన్లో చెప్తా ఉంటారని చెప్పి మా ముస్లిం సోదరులు చెప్తుంటారు, జో ఖిద్మత్ కరేగా గరీబ్ కు ఉస్కో అల్లా కా దుఆ रहेगा. మరి ఆ రకంగా ఈ పేద ప్రజలకు వైద్యం అందించడానికి ఒక గొప్ప ఆసుపత్రి ఇక్కడ రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తాం. మరి గత ప్రభుత్వ హయాంలో 2022లో ప్రారంభించుకున్నాం. మాతా శిశువు హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకొని అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సరిపోయేంత చేసుకొని జగిత్యాల పట్టణ నడిబొడ్డున రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ ఇంత నడిబొడ్డున లేదు. అది కూడా 27 ఎకరాలు, 4 దిక్కుల రోడ్, ఆల్ 4 sides, 4 దిక్కుల రోడ్ తోటి పేదవాడు బస్సు దిగగానే నడిచొచ్చే విధంగా మనం ఇక్కడ 650 పడకల ఆసుపత్రిని నిర్మించుకుంటున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే 150 పడకలతోటి మొదలైంచేది హాస్పిటల్ పైన ఒక బ్లాక్ కూడా నిర్మించుకున్నాం. ఈరోజు 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, అందులో యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కావచ్చు, ప్రసూతికి వచ్చినప్పుడు సీరియస్ ఉన్న వాళ్ళకు పైన ఉంది లేబర్ స్పెషల్ గా. అదేవిధంగా డయాలసిస్ బ్లాక్, ఇవన్నీ కూడా 23.5 కోట్లతోటి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి గారి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో పూర్తి చేసుకొని ప్రారంభించుకుని ఒక క్రిటికల్ కేర్ బ్లాక్. వెంటిలేటర్ అంటే ప్రైవేటు లేదా కరీంనగర్ అనకుండా ప్రభుత్వ ఆసుపత్రులే అన్ని సదుపాయాలు అందిస్తున్నామని చెప్పి సందర్భంగా. అదనంగా 150 మంది స్టూడెంట్స్ ఉండాలంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ 650 పడకల ఆసుపత్రి ఉండాలి. మరి ఆనాడు మీరు గెలిపించిన నేను అప్పుడున్న ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడి 150 పడకలు తెచ్చాం. సిరిసిల్ల కావచ్చు, నిర్మల్ కావచ్చు, చాలా చోట్ల కూడా అయితే 100 పడకలే. గద్వాల అట్లాంటి చోట్ల, భువనగిరి లాంటి చోట్ల 50 పడకల 50 సీట్లు, డాక్టర్స్ 50 సీట్లు 100 సీట్లకే ఉన్నాయి. అంటే కరీంనగర్ లో 100 సీట్లు ఉంటే 400 పడకల ఆసుపత్రి వస్తుంది. 150 సీట్లు ఉండడం వలన ఇలా 650 పడకల ఆసుపత్రి మన పేదవాళ్ళకి ఇక్కడ వచ్చింది. సో ఆ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పేదవాళ్లకు వైద్యం అందాలి, ఈ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మన మెడికల్ కాలేజ్ పని ఆగిపోయింది. మీరు కావాల్సిన గూగుల్ మ్యాప్లలో ఇవాళ రేపు చూస్తుంటారు. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే దాదాపు 50 కోట్ల బకాయి ఉన్నదని చెప్పి కాంట్రాక్టర్ తట్టాబుట్టా చదువుకొని పోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను, ఆనాటి ప్రభుత్వం శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి వెంటనే దాదాపు 43 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇవాళ ఆగిపోయిన పనులకు మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్లాస్టింగ్ నడుస్తా ఉంది, బయట మెడికల్ కాలేజ్ కు సున్నాలు కూడా వేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ తర్వాత పేదవాళ్లకు, అదే విధంగా విద్యార్థులకు చదువు నేర్చుకోవాలంటే హాస్పిటల్ పేషెంట్స్ ఉండాలి. 450 పడకల ఆసుపత్రి అంటే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కంటే కూడా దాదాపు పెద్ద. నాకు తెలిసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి 400. సో ఇంకా కొంత ఇవో ఉండి, అందుకే అక్కడ 100 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక్కడ మనం 150 సీట్లు తీసుకొచ్చుకున్నాం. మరి ఆగిపోయిన సందర్భంలో మరి పరిస్థితి ఎట్లుందంటే, మరి ఇంతమంది పిల్లలు రేపటి నాడు బయటకు పోతారు, వాళ్ళు ఊరుకుంటారా చెప్పని? వాళ్ళు ఎంత బాధపడతారు? మరి పరిస్థితి ఎట్లుండిందంటే, ఎత్తుకుందామంటేనేమో కాలేజ్ పూర్తయితలేదు, వదిలేస్తే ఊరుకుంటారా?
ఎత్తుకుంటూ ఆగడం దించుతూపడిన పరిస్థితి ఉండింది. అది మన బాధ్యత కూడా, ప్రభుత్వ బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం, ఈరోజు మనం ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఇంత పెద్ద ఆసుపత్రి వస్తే మరి చుట్టుపక్కల ఇటు ధర్మపురి, వేములవాడ, కొండగట్టు ఈ మొత్తం ప్రాంతానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్న జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఈ ఆసుపత్రి మరి మరికొన్ని వసతులు అవసరం ఉన్నాయి. ఎప్పుడైనా మనకంటే పెద్దవాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన నేను వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు కూడా చెప్పింది సార్, అంబులెన్సెస్ కొద్దిగా చెడిపోయినాయి. దాంతోపాటుగా ఒక సిటీ స్కాన్ మిషన్ అక్కడ ఉంది, మంచిగా ఉంది, కానీ ఇంకొకటి కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మంజూరు చేయించాలి. ఎంఆర్ఐ స్కాన్ ఒకటి. మా విద్యార్థుల్లో కమ్యూనిటీ హెల్త్ అని ఉంటుంది, అంటే గ్రామాలలో వెళ్ళి తిరగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఒక 3 బస్సులు అవసరం ఉంటాయి సార్. ఒక బ్యాచ్కు 150 మంది కాబట్టి 3 బస్సులు అవసరం ఉంటాయి. ఒక బ్యాచ్ వివిధ సెంటర్లకు వెళ్ళి రూరల్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే ఈ రకంగా కొన్ని వసతులు కొట్టబడి చేసుకుంటాం. ఏదైనా కానీ ఒక్కరోజు కాదు, కానీ వీలైన చేస్తూ మరి ఆసుపత్రికి వచ్చే వాళ్ళు కొందరు చనిపోతారు. ఆ పార్థివ దేవాన్ని తీసుకుపోవడానికి కూడా ఒక వ్యాన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతూ, జగిత్యాల ప్రజలు ఒక డాక్టర్గా నన్ను గెలిపించినందుకు నాకున్న అవగాహనతోటి అత్యధిక పల్లె దవాఖానలు తెచ్చుకున్నాం. 16 పల్లె దవాఖానలు ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గాలు కూడా రానని నేను అప్పుడున్న అధికారులతోటి ఇప్పుడున్న అధికారులతోటి చేసుకోవడం జరిగింది. సార్ జగిత్యాల్లో మీరు ఒకసారి ఖచ్చితంగా రావాలి సార్. మంత్రి గారిని కోరుతున్నా, జగిత్యాల పట్టణంలో పేదవాళ్ళ కోసం అతిపెద్ద సముదాయం ఉంది. 5,000 ఇళ్ళు, దాదాపు 20,000 జనాభా వెళ్తుంది. టెంపరీగా గౌరవ కలెక్టర్ గారు ఈ హాస్పిటల్ వారి చైర్మన్ కూడా వారు ఒక హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్కు మనం ఏర్పాటు చేసినా కానీ ఒక బస్తీ దవాఖాన మంజూరు చేయించాల్సిందిగా ఈ వేదిక పక్షాన గౌరవ మంత్రి గారిని కోరుతూ, మరి అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు అంటూ ఎప్పుడు ఉంటాయి. నిరంతరం మీరు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎప్పుడెప్పుడు చేసుకొని మీ సహకారంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటూ విద్యార్థులకు బోధన అందే విధంగా రేపటి తరానికి వాళ్ళు వైద్యం అందించే విధంగా తీర్చిదిద్దే విషయంలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా భూమి పూజ అయింది. నిరంతరం ఎక్కడ కూడా ఆగకుండా ఫాలోఅప్ చేయాలని చెప్పి, మీరు కూడా అప్పుడప్పుడు రావాలని చెప్పి స్థానిక శాసనసభ్యునిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అన్ని ఏర్పాటు చేసిన సమన్వయపరిచిన అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.